in the temple courts, sitting among the teachers, listening to them and asking them questions. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. ప్రశ్నలతో మొదలైన భక్తి జీవితం పరిశోధనతో కొనసాగును ప్రయాణం. యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త, యేసుక్రీస్తు ప్రభువే సమాధానకర్త. నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం, నీ ప్రశ్నలన్నిటికీ ప్రభువిచ్చును ఉత్తరం. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. ఉత్తరము దేవుని సమాధానము, ఉత్తరము క్రీస్తు మహాజ్ఞానము. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువు నామమున నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా పరిశుద్ధ గ్రంథంలో అనేక మందికి తలెత్తుతున్నటువంటి సందేహాలకు ఆత్మీయముగా సమాధానములను తెలుసుకునేటువంటి ప్రక్రియలో ఈరోజు కూడా మన తండ్రి అయిన మహాదేవుని కృపను బట్టి మరొక చక్కని సమాధానాన్ని చెప్పటానికి నేను సిద్ధపడి ఉన్నాను. నేర్చుకొని మీ బ్రతుకులలో దేవుని జ్ఞానమును పాటిస్తూ అనేకులకు ప్రకటించడానికి మీరు కూడా సిద్ధంగా ఉన్నారని భావిస్తూ దేవుని గ్రంథంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని గ్రంథంలో కొంతమందికి కలిగినటువంటి ప్రశ్న ఏంటంటే, మనుషులు శిక్షింపబడినప్పుడు దేవుడు సంతోషిస్తాడా? మనుషులు శిక్షింపబడినప్పుడు దేవుడు సంతోషిస్తాడా లేక విచారిస్తాడా? ఎందుకంటే దేవుని గ్రంథంలో ఒకానొక సందర్భంలో దుష్టులైన మనుషులు శిక్షింపబడినప్పుడు దేవుని తీర్మానము అక్కడ జరిగినట్టుగా, దేవుని సంకల్పానుసారంగానే దుష్టులు శిక్షింపబడినట్టుగా కనిపిస్తుంది. మరో సందర్భంలో మనుషులను నాశనం చేయటం దేవునికి ఇష్టం ఉండదని, మనుషులు బాధింపబడితే అది దేవుడు సహించలేడని కూడా కనిపిస్తుంది. అయితే ఈ రెండు వాక్య భాగాలను నేర్చుకోవటంలో వారు విఫలమైపోయారు. అందువల్ల వారికి అర్థం కాలేదు. ప్రాథమికంగా దేవుని గ్రంథాన్ని మనం చదివినప్పుడు మనకు తెలిసేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, మనుషులందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఈరోజు మనుషులుగా మన జాతిలో ఉన్నటువంటి మనుషులను ప్రేమించటంలో మనం ఎంతో విఫలమైపోతున్నాం. కానీ దేవుడు, పరలోకంలో ఉన్న మన తండ్రి మనలందరినీ కూడా సమానంగా ప్రేమిస్తున్నాడు. పక్షపాతం లేకుండా ప్రేమిస్తున్నాడు. మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు. ఇక దేవుడు మనుషులను ఎప్పుడైనా ద్వేషిస్తాడా అంటే, సదరు వ్యక్తులు ఆయనకు కాకుండా పోతున్నప్పుడు ఆయన ద్వేషిస్తాడు. ఏ మనిషి అయితే దేవునికి వ్యతిరేకంగా మారిపోయాడో, దేవుని మార్గమును విడిచిపెట్టేశాడో, ఇక ఆ మనిషి సత్య మార్గంలోనికి రావటం ఇక అసాధ్యం అనిపించినప్పుడు దేవుడు అటువంటి మనిషిని ఇక విడిచిపెడతాడు, చేయి విడిచిపెడతాడు. ఈ విషయాన్ని తెలుసుకోవటానికి చాలా సూక్ష్మ దృష్టి అవసరం. దేవుడు ఎప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు, దేవుడు ఎప్పుడు ఎవరిని ద్వేషిస్తున్నాడు. నేను యాకోబును ప్రేమించితిని, ఏసావును ద్వేషించితిని అని దేవుడు పలికినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. దేవుడు ఒక మనిషిని ప్రేమిస్తున్నాడు, ఒక మనిషిని ద్వేషిస్తున్నాడు అని మనకు కనిపిస్తున్నప్పుడు మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
నీతిని దేవుడు ప్రేమిస్తున్నాడు, దుర్నీతిని దేవుడు ద్వేషిస్తున్నాడు. నీతిమంతులుగా ఉన్న మనుషులందరూ ఆయనకు ఇష్టలే, దుష్టులుగా ఉన్న మనుషులందరూ ఆయనకు హేయులే. ఆయన వారిని ద్వేషిస్తాడు. మరి దేవుడు లోకమును ప్రేమిస్తున్నాడు కదా అంటే, లోకం అంతటినీ దేవుడు ప్రేమిస్తున్నాడని రాయబడింది కదా అని ఆ మాటను మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే, అవును, లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా నీతి మార్గంలోనికి రావాలని కోరుకుంటూ లోకాన్ని ప్రేమిస్తున్నాడు దేవుడు. అంతే తప్ప మీరు నీతిలో ఉన్నా దుర్నీతిలో ఉన్నా పర్వాలేదు, నేను మిమ్మల్ని ఎలా ఉన్నా ప్రేమిస్తాను, ఎలా ఉన్నా సరే మీరు నిత్యత్వంలోనికి రావచ్చు అని దేవుడు మాత్రం ఎక్కడా చెప్పలేదు. నీతి మార్గంలోనికి మనుషులు రావాలని కోరుకుంటూ లోకాన్ని ప్రేమిస్తున్నాడు ఆయన. ఒకవేళ దేవుడు లోకాన్ని ప్రేమించకపోతే, అంటే మనుషులందరినీ వారు పాపం చేసినా సరే వారి మీద ఇంకా ఆయన జాలి చూపించకుండా పాపం చేసిన వెనువెంటనే వారిని శిక్షలోనికి పంపించేటువంటి ఉద్దేశం ఆయనకుంటే ఈరోజు మనుషుల్లో ఎవరూ కూడా రక్షింపబడేటువంటి అవకాశం ఉండకపోను. దేవుడు కొంత సమయం ఇస్తున్నాడు, మారు మనసు నొందుటకు అవకాశాలు ఇస్తున్నాడు, కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు. కనుక చాలామంది పాపపు మార్గాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువులో రక్షణను తెలుసుకొని రక్షణలోనికి అడుగుపెట్టి జీవితాలను మార్చుకుంటున్నారు, ప్రభువులో కొనసాగుతున్నారు. దీర్ఘశాంతము చేత ఆయన దుష్టులను పాపాత్ములను అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. కానీ వారిలో ఉన్న దుష్టత్వాన్ని ఆయన ప్రేమించడం లేదు, వారిలో ఉన్న దుర్నీతిని ఆయన ప్రేమించడం లేదు. మనిషిగా వారిని ప్రేమిస్తున్నాడు. వారు నీతి మార్గంలోనికి రావాలని కోరుకుంటూ వారిని ప్రేమిస్తున్నాడు. అంతే తప్ప దేవుని చిత్తాన్ని నెరవేర్చని వారు, దేవుని కొరకు బ్రతకని వారు పరలోకానికి వస్తారని మాత్రం ఎక్కడా పరిశుద్ధ గ్రంథంలో లేదు. వారంతా కూడా నిత్యనాశనానికి వెళ్ళిపోతారు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే కనుక కొన్ని ఉదాహరణలు భూమి మీద మనం ఆలోచన చేద్దాం. మన చుట్టూ కొన్ని ఉదాహరణలు మనం ఆలోచన చేద్దాం. ఒక పులి కానీ సింహం కానీ ఒక జింకను వేటాడుతున్నప్పుడు, ఆహారం కోసం జింకను వేటాడుతున్నప్పుడు క్రూరత్వంతో అవి పరుగులు తీస్తూ ఆ జింక కోసం అవి వేటాడి ఆ జింకను చంపి ఆహారంగా తింటున్నప్పుడు జింక తప్పింపబడాలి అని జింక పక్షాన మనం ఆలోచిస్తాం. జింక పరిగెడుతున్నప్పుడు, లేకపోతే ఏదైనా ఒక ఆవు కానీ గేదె కానీ పరిగెడుతున్నప్పుడు, ప్రాణభయంతో పరిగెడుతున్నప్పుడు ఆహారం కోసం పరిగెడుతున్నటువంటి పులి పక్షానో సింహం పక్షానో మనం ఉండకుండా ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతున్నటువంటి ఆ పశువు వైపు మనం ఉంటాం. అది తప్పింపబడితే బావున్ను, రక్షింపబడితే బావున్ను అనుకుంటాం. మరి ఇటువైపు ఈ పులి కానీ సింహం కానీ ఎప్పుడైనా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు, ఏదైనా నీటిలో కొట్టుకుపోతుంది అనుకోండి, లేకపోతే ప్రమాదానికి జడిసిపోయి ఆ బెదురు చూపులు చూస్తుంది అనుకోండి, అప్పుడు అయ్యో పాపం పులి, అయ్యో పాపం సింహం, ఆ పరిస్థితుల్లో నుండి అది రక్షింపబడితే బావున్ను అనుకుంటాం. అంటే పరిస్థితిని బట్టి మన ఆలోచన విధానం మారుతుంది చూడండి. క్రూరత్వంతో ఉన్నప్పుడు అది మంచిది కాదు, అలా చేయకుండా ఉంటే బావున్ను, అవతల వైపు ఆ జింక తప్పింపబడితే బావున్ను, ఈ పులి అలా పట్టుకోకుండా ఉంటే బావున్ను అని మనం అనుకుంటాం. అదే పులి అదే సింహం కష్టాలలో, వేదనలో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు సహాయం దొరికితే బావున్ను అనుకుంటాం. పరిస్థితిని బట్టి మన ఆలోచన విధానం మారింది చూడండి. అలాగే మనుషుల్లో ఎవరైనా సరే వారు దేన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేయాలి అనుకుంటాం. అదే మనుషుల్లో నేర స్వభావులైనప్పుడు, ఈ మధ్య చిన్నారుల పైన అత్యాచారాలు పెరిగిపోయాయి, అబలల పైన అత్యాచారాలు పెరిగిపోయాయి. అలా చేసినటువంటి వారు పట్టుబడితే అక్కడ ఉన్నటువంటి
ఆ ప్రజలందరూ కూడా ఏం కోరుకుంటున్నారు? వాడిని నడివీధిలో నరికి చంపేయాలి, ఉరిదీసేయాలి అని కోరుకుంటున్నారా? అప్పుడప్పుడు ఎన్కౌంటర్లు కూడా జరిగిపోతున్నాయిగా. అలాంటి వ్యక్తులు చనిపోయినప్పుడు చాలామంది హర్షిస్తున్నారుగా, ఆనందపడుతున్నారుగా, న్యాయం జరిగింది అంటున్నారుగా. అంటే నేర స్వభావం ఉన్నటువంటి మనిషి శిక్షింపబడాలని కోరుకుంటూ, సాధారణంగా మనుషులు దేన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు బ్రతికింపబడాలని కోరుకుంటున్నాం. మన ఆలోచన విధానం పరిస్థితిని బట్టి ఎలా ఆలోచిస్తుందో చూడండి. దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు, అయితే దుష్టత్వాన్ని కాదు, నేరాన్ని కాదు, పాపాన్ని కాదు. ఎప్పుడైతే మనిషి పాపంలో పరిపక్వం అయిపోతాడో, ఆ పరిపక్వమైనటువంటి మనిషి దేవుని నుండి ఇక శాశ్వతంగా దూరం అయిపోయి నాశనానికి వెళ్ళిపోతున్నాడు. మనిషి యొక్క ఆయుష్కాలం అంతా కూడా దేవుడు దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడు. ఎవరూ కూడా శిక్షింపబడటం దేవునికి ఇష్టం ఉండదు. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు, దయామయుడు. కానీ దుష్టత్వమును ఆయన సహించడు, పాపమును ఆయన చేరనీయడు. పాపము చేసినటువంటి మనుషులు శిక్షింపబడుతుంటే దేవుడు ఊరుకుంటాడంటే ఊరుకుంటాడు. ఆయనే నిర్ణయించాడు, ఆయనే సంకల్పించాడు. పాప స్వభావాలు శిక్షింపబడటానికి ఆయనే సంకల్పిస్తాడు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది అర్థం కాకపోతే వాక్యాలు పరస్పర విరుద్ధంగా ఉన్నట్టు అనిపిస్తాయి. కనుక అలా విరుద్ధంగా ఉన్నట్టు అనిపించినటువంటి ఆ వాక్య భాగాల దగ్గరకు ఇప్పుడు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. అపార్థం చేసుకున్నవారు దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మొదట, దేవుని యొక్క చూపు, దేవుని యొక్క దృష్టి నిష్కలంకంగా ఉంటుందని, మనుషులు శిక్షింపబడుతున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడని, జాలిపడతాడని వ్రాయబడినటువంటి సందర్భం దగ్గరికి వెళ్దాం. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా, బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా, కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు? ఈ సందర్భం ఏంటి? సందర్భాలు ఆలోచించాలి. ఎప్పుడు కూడా వాక్యాలు చదివేటప్పుడు సందర్భాలు ఆలోచించాలి. పైన క్రింద అసలు అక్కడ ఏ విషయంలో దేనిని బట్టి ఆ వాక్యం రాయబడింది. చాలామంది అలా చదవరు. ఒక వాక్యం ఇక్కడ తీసుకుంటారు, మరో వాక్యం ఎక్కడో తీసుకుంటారు. ఆ రెండింటికి పోలిక చూస్తారు, అర్థం కాదు, పరస్పర విరుద్ధంగా ఉన్నట్టు అనిపిస్తాయి. ఇక్కడ సందర్భం ఏంటి? ఇశ్రాయేలీయులు చెర, ఐగుప్తు బానిసత్వంలో నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలీయులు అరణ్య మార్గం గుండా ప్రయాణం చేసి 40 సంవత్సరాలు ప్రయాణం చేసి ఒక తరం గడిచిపోయింది. ఆ ప్రయాణంలో ఆ తర్వాత వారు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన దేశంలో ప్రవేశించారు. దేవుడు ఇచ్చినటువంటి ఆ కనాను దేశంలో వారు జీవిస్తున్నప్పుడు వారు దేవుడిచ్చిన కట్టడలను, దేవుని ఆజ్ఞలను తప్పకుండా పాటిస్తూ జీవిస్తున్నారా అంటే లేదు. అనతి కాలంలోనే వారు తప్పిపోయారు, ఎదురు తిరిగారు, పెడచెవిన పెట్టారు, దేవుని మాటలను పట్టించుకోలేదు. అప్పుడు దేవుడు ముందుగా చెప్పినట్టుగానే ముందుగా చెప్పాడు ఆ విషయం. మీరు నా మాటలను పాటించినప్పుడే నా దీవెనకు మీరు లోనవుతారు, నా ఆశీర్వాదానికి పాత్రులు అవుతారు, మీకు వాగ్దానం చేసి ఇచ్చినటువంటి భూమిలో మీరు నివసిస్తారు, లేదంటే మిమ్మల్ని మరలా ఈ భూమిలో నుండి కూడా తోలేస్తానన్నాడు దేవుడు. ముందుగా చెప్పినట్టే, దేవుడు ముందుగా చెప్పినట్టే ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తూ దేవుని ఆజ్ఞలను కట్టడలను మీరుతున్నారో అప్పుడు వెంటనే దేవుడు వారిని చెరకు అప్పగించాడు. ఇశ్రాయేలీయులు అష్షూరీయుల చెరలోనికి వెళ్ళిపోయారు, యూదులు బబులోనీయుల చెరలోనికి వెళ్ళిపోయారు. ఎవరి చెరలోనికైతే వీరు వెళ్ళారో వారు ఏమైనా నీతిమంతులా? వారు కూడా పాపాత్ములే. అష్షూరీయులు పాపాత్ములే, బబులోనీయులు కూడా పాపాత్ములే. ఆ పాపాత్ముల చేతికి ఈ పాపాత్ములను దేవుడు అప్పగించాడు. అది ఆయన న్యాయ విధి. అప్పుడు అలా అప్పగింపబడినటువంటి పరిస్థితులలో ఆ సందర్భాన్ని వివరిస్తున్నాను మీకు. ఇప్పుడు హబక్కూకు గ్రంథంలో ఈ మాట ఏ సందర్భంలో రాయబడిందో ఆ సందర్భాన్ని వివరిస్తున్నాను మీకు.
అలా ఎవరైతే చెరకు తీసుకుని వెళ్ళిపోయారో, అషూరీయులు కావచ్చు, బబులోనీయులు కావచ్చు, అలా చెరకు తీసుకుని వెళ్ళిపోయినప్పుడు చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులలో కానీ యూదులలో కానీ నీతిమంతులు దేవుని కొరకు బ్రతికేవారు. అంటే టోటల్గా అందరూ కూడా దేవుని మార్గాన్ని అతిక్రమించారంటే అందులో శేషభాగం దేవుని యెడల భయభక్తులు కలిగిన వారు ఉంటారు. కానీ అందరితో పాటు వారికి కూడా ఆపద, ఇబ్బంది, కష్టం తలెత్తుతుంది. ఎందుకంటే ఆ జనాంగంలో ఉన్నారు, ఆ వంశంలో ఉన్నారు, ఆ జాతిలో ఉన్నారు. వారిని దేవుడు ప్రత్యేకించి వారిని మాత్రమే ఒకరినిద్దరిని నిలబెట్టడు కదా. అలాగని దేవుని ముందు అందరూ పాపాత్ములే. ఈ భూమి మీద ఒక వ్యక్తితో పోల్చుకున్నప్పుడు, ఒక అనీతిమంతునితో పోల్చుకున్నప్పుడు నీవు నీతిమంతునిగా కనిపించినా నీ నీతి దేవుని దృష్టికి మరలా అవినీతిగానే ఉంటుంది. ఎందుకంటే మన నీతి క్రియలు అన్నీ ఆయన దృష్టికి మురుగుగొడ్డల వలె ఉంటాయి. కనుక దేవుడు టోటల్గా అందరినీ కూడా చెరకు అప్పగించాడు. అయితే ఆ చెరకు అప్పగింపబడిన వారిలో మరలా దేవుని వైపు తిరిగిన వారు, దేవుని యెడల భయభక్తులు కలిగిన వారు, దేవుని వాక్యములు జ్ఞాపకం చేసుకుంటూ ప్రవక్తలుగా దేవుని యొక్క యాజకుల యొక్క మాటలను విని మారు మనసు నొందిన వారు ఏమంటున్నారంటే, మేము ఇలా కష్టపడుతున్నప్పుడు నీవు చూడలేవు. ఎందుకంటే మమ్మల్ని ఎవరైతే చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయారో అలా చెరలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయిన వారి కంటే మేము నీతిమంతులమే. నీ దృష్టికి మేము పాపాత్ములమైనా కానీ ఆ బబులోనీయుల యొక్క నీతితో పోల్చుకున్నప్పుడు మా నీతి ఎక్కువే, అషూరీయుల నీతితో పోల్చుకున్నప్పుడు మా నీతి ఎక్కువే. ప్రభువా, మమ్మను దయించి కరుణించు. అనీతిమంతులు అందరితో పాటు మమ్మను కూడా నాశనం చేయకుండా శేషాన్ని నిలుపు అని దేవుణ్ణి కోరుకుంటున్నటువంటి సందర్భం ఇది. దేవునికి ఆ విధంగా భూమి మీద ఉన్నటువంటి నీతిమంతులు ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భం అది. ఆ సందర్భంలో ఏమంటున్నారు? నీవు మేము నాశనము చేయబడుచుండగా చూడలేవు. నిష్కలంకమైనటువంటి నీ కనుదృష్టికి ఇది భయంకరమైనటువంటి కార్యక్రమం. కనుక నీవు మమ్మను రక్షిస్తావు, ఆపద, కీడు మాకు వాటెళ్లకుండా నీవు తప్పిస్తావు అని వారు ఒక విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ప్రియులారా, మనం కూడా విశ్వాస జీవితంలో దేవుని మీద ఆధారపడుతూ ప్రతి సందర్భంలోనూ, కష్టాలలోనూ, వేదనల్లోనూ, ఇబ్బందుల్లోనూ, లోకం అంతటితో పాటు మనం కూడా బాధ అనుభవిస్తున్నా, కష్టాన్ని, వేదనను అనుభవిస్తున్నా దేవునికి ఈ విధంగానే మొరపెట్టాలి. అనీతిమంతులతో పాటుగా నీతిమంతులను నాశనం చేయుట నీవు సహించవు, నీవు అలా చేయనివ్వవు. కనుక తండ్రి, నీ ఎడల భయభక్తులను చూపేటువంటి బ్రతుకు నాకు అనుగ్రహించు. నీవు నన్ను రక్షించేటట్టుగా నా ప్రవర్తన ఉంచుకునే విధంగా నాకు సహాయం చెయ్యి అని దేవునికి ఆ విధంగా ప్రార్థన చేయాలి. కనుక ఈ సందర్భంలో నిష్కలంకమైనటువంటి ఆయన కనుదృష్టిని గూర్చి మాట్లాడుతూ ప్రవక్త ఏమంటున్నారు? దేవుడు నీతిమంతులను నాశనం చేయడు. దేవుడు నీతిమంతులను నాశనం చేయడు అంటే సందర్భం ఇక్కడ ఎలా ఉందో చూడండి. నీతిమంతులు అనీతిమంతుల చేత బాధింపబడుతున్నారు, నీతిమంతులను దేవుడు కాపాడతాడు. అనీతిమంతుల చేతిలో నుండి నీతిమంతులను దేవుడు రక్షిస్తాడు. ఇది ఈ సందర్భం. ఈ వాక్యానికి ఏ వాక్యాన్ని పోలికగా చూస్తున్నారంటే, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో 2వ భాగంలో రాయబడినటువంటి ఒక మాట ఉంది. దేవుడు ఉపద్రవమును కలుగు చేస్తాడని. మరి దేవుడు నీతిమంతులు ఇబ్బంది పడుతుంటే చూడలేడు కదా. నిష్కలంకమైనటువంటి ఆయన కనుదృష్టిలో కలంకం ఏమైనా ఉందా అని ఆ మాటకు వారు లింక్ పెడుతున్నారు. ఒకసారి ఆ మాటను కూడా మనం చూద్దాం. అప్పుడు మనం పరిపూర్ణంగా విషయాన్ని గ్రహిద్దాం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండున యెహోవా చెయ్యనిది పట్టణములో ఉపద్రవము కలుగునా. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా చెయ్యనిది పట్టణములో ఉపద్రవము కలుగునా అని మాట్లాడుతున్నాడు. అంటే మనుషులను బాధించేది దేవుడే, మనుషులు బాధపడటం నేను చూడలేననేది దేవుడేనా అని ఈరోజు ఆ రెండు మాటలను పోలికగా చూపిస్తూ అడుగుతున్నారు. విషయం అర్థం కాక. ప్రియులారా,
దేవుడు దుర్నీతిపరులను శిక్షించాలనుకుంటున్నాడు. దేవుడు దుర్నీతిపరులను శిక్షించాలనుకుంటున్నాడు. ఎందుకు అంటే దేవుడు దుర్నీతిని సహించడు. దేవుడు దుర్నీతిని సహించడు. ప్రారంభం నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి సందర్భంలోనూ ఇదే విషయాన్ని దేవుడు దృష్టాంతములుగా ఉంచబడిన సంగతులను బట్టి మనకు నేర్పిస్తున్నాడు కదా. ఆ రోజు వారికి ఆ ఉపద్రవం కలిగింది, ఈరోజు మనం దానిని పాఠంగాను నేర్చుకుంటున్నాం. అంటే ఆ రోజు ఆ మనుషులకు శిక్ష విధించిన దానిని బట్టి దేవుడు ఎంతమందిని తన సంకల్పంలో ఉంచుకున్నాడు ఒక్కసారి మీరు గమనించండి. సొదొమ గొమొర్రా ప్రాంతాలకి దేవుడు నాశనమును విధించాడు. దేవుడు వారికి నాశనాన్ని విధించడం ద్వారా అక్కడతో అయిపోయిందా? ఆ పాఠం నేటి వరకు కూడా అనేక మందిలో భయాన్ని పుట్టిస్తుంది. దేవుని ఉగ్రత ఇంత భయంకరంగా ఉంటుంది అని, దేవుడు దుర్నీతిని ద్వేషిస్తాడని, దేవుడు పాపమును ద్వేషిస్తాడని, పాపాత్ములను ఆయన శిక్షిస్తాడని ఆ పాఠాలు నేటికీ కూడా భూమి మీద మానవ మనుగడ ఉన్నంత వరకు కూడా, దేవుని వాక్య ప్రకటన జరుగుతున్నంత వరకు కూడా అవి దృష్టాంతాలే కదా, పాఠాలే కదా. వారికి నాశనం విధించాడు, ఈరోజు మనకు పాఠాన్ని నేర్పిస్తున్నాడు. అంటే దేవుడు ఎంతమందిని ఆయన సంకల్పంలో ఉంచుకొని ఆ రోజు వారికి విధించినటువంటి నాశనము ద్వారా ఎంతమందిని కాపాడాలనేటువంటి ప్రయత్నం ఆయనకు ఉందో ఒక్కసారి మీరు గమనించండి. అందులో కూడా దేవునికి ప్రేమే కనిపిస్తుంది. దేవుని ప్రేమ మనుషులను రక్షించాలని. రక్షింపబడటానికి ఇష్టం లేనివాడు ఇంకా ఏం చేసినా రక్షింపబడలేడు. దేవుని మార్గంలోనికి రావటానికి ఇష్టం లేనివాడు ఏం చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడు బ్రతకడు, వాడు మారడు. అయితే అట్టి వారికి శిక్ష విధించుట కూడా కొంతమందిని రక్షించుట కొరకే, కొంతమందికి ఆ శిక్ష ఒక పాఠంగా ఉండుట కొరకేనని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. అవును, యెహోవా కలుగు చేయనది పట్టణములో ఉపద్రవము కలుగునా? దేవుడే కలుగు చేస్తున్నాడు, దేవుడే శిక్షలు విధింపజేస్తున్నాడు, దేవుడే నాశనాన్ని విధిస్తున్నాడు. మరి ఆయన నాశనాన్ని చూడడు కదా. మనుషులు నాశనం అవుతుంటే ఆయన సహించలేడు కదా. అంటే నీతిమంతులు నాశనం అవుతుంటే ఆయన సహించలేడు. కానీ దుష్టులను ఆయన శిక్షించాలని అనుకుంటున్నాడు. ఆ దుష్టులకు కూడా కొంత సమయాన్ని ఇస్తూ వారి మీద కూడా ప్రేమ చూపిస్తున్నాడు. దీర్ఘశాంతం అంటారు అందుకే దానిని, దీర్ఘశాంతము. ఆ దుష్టులకు కూడా కొంత సమయాన్ని ఇస్తున్నాడా, లేక దుష్టత్వం కనిపించగానే నాశనం చేసేస్తున్నాడా? దుష్టత్వం కనిపించగానే ప్రాథమిక దశలోనే, ప్రారంభంలోనే దేవుడు తీసేస్తున్నాడా? లేదు. గురుగులను కూడా ఎదగనివ్వండి అన్నాడు కదా. గోధుమలతో పాటు గురుగులను కూడా ఎదగనివ్వండి, కోతకాలం వరకు రెండూ ఎదుగుతాయి, కోతకాలమున వేరు చేద్దాం అన్నాడు కదా. అంటే సమయాన్ని ఇస్తున్నాడు, దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు, ప్రకృతిని వ్యయపరుస్తున్నాడు, మంచివారి మీద చెడ్డవారి మీద వర్షం కురిపిస్తున్నాడు, సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, తన ప్రకృతిని అంతా సమానంగా ఇస్తున్నాడు. ఎందుకంటే దీర్ఘశాంతము. అయితే ఒకానొక పాయింట్ వచ్చింది, లిమిటింగ్ పాయింట్ వచ్చింది. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? తీసేస్తున్నాడు. మరి ఆయన నిష్కలంకమైనటువంటి కనుదృష్టి మనుషులను నాశనం చేయదు కదా, మనుషులు నాశనం అవుతుంటే ఆయన చూడలేడు కదా. అంటే నీతిమంతులను గూర్చి అక్కడ వ్రాయబడింది, దుష్టులలో ఉన్న నీతిమంతులను గూర్చి అక్కడ వ్రాయబడింది. కానీ దుష్టత్వమును పాపమును ఆయన ప్రతి కాలమందు కూడా ద్వేషిస్తున్నాడని, దుష్టులను పాపాత్ములను ఆయన ప్రతి కాలమందు కూడా శిక్షించటానికే ఆయన ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడని మనం గ్రహించాలి. దేవుని ప్రేమ ఎంత గొప్పదో దేవుని యొక్క కోపం కూడా అంత తీవ్రమైనది. దేవుని ప్రేమ ఎంత గొప్పదో దేవుని యొక్క కోపం కూడా అంత తీవ్రమైనది. కనుక ప్రేమకు పాత్రులవ్వాలనుకుంటే ఆయన దీర్ఘశాంతపు సమయంలో మారు మనసు నొందండి, పాపక్షమాపణ నొందండి, ప్రభు వైపు తిరగండి. నిజమే, ఆయన నిష్కలంకమైనటువంటి కనుదృష్టితో ఇదిగో మనలను ఈ స్థాయిలో ఇప్పటి వరకు నిలబెట్టాడు, కాపాడాడు. మనం బ్రతికిన వారి జాబితాలోనే ఉన్నాం. ఒకవేళ ఆయన కన్నెర్ర చేస్తే మన దీపము ఆరిపోవటానికి ఎంతసేపు? ఆయన కన్నెర్ర చేస్తే, కోపపడితే ఎన్ని దీపాలు ఆరిపోవటం లేదు? ఎందరి ఇళ్లల్లో ఎన్ని దీపాలు ఆరిపోవటం లేదు? మన దీపం కూడా ఆరిపోవటానికి ఎంతోసేపు కాదు.
కానీ ఆయన దీర్ఘశాంతం చాలా గొప్పది. ఈ దీర్ఘశాంత సమయం దేని కొరకు అని ప్రశ్నించుకోగానే మొట్టమొదట వచ్చేటువంటి సమాధానం ఏంటో తెలుసా? మన మార్పు. మనం మారితే దేవుడు దీర్ఘశాంతం చూపించినందుకు ప్రయోజనం ఉంటుంది, ఫలితం ఉంటుంది, అర్థం ఉంటుంది. మనం మారకపోతే ఆయన దీర్ఘశాంతం కూడా వృధా అయిపోతుంది, మనం శిక్షలోనికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కనుక అటువంటి పరిస్థితి రానివ్వకుండా దేవుడు చూపిస్తున్న దీర్ఘశాంతంలో, ఆయన నిష్కలంకమైన కనుదృష్టిలో మనం నీతిమంతులుగా ఉండి తప్పింపబడాలి. ఆ విధమైన ప్రార్థనా జీవితంతో మనం ఉండాలి, అటువంటి బ్రతుకులో మనం ఉండాలి, అటువంటి జీవన విధానంలో క్రీస్తు ప్రభువులో మనం ముందుకు కొనసాగాలి. పాపక్షమాపణ నుండి ప్రభువులో జీవించాలి. అయితే యెహోవా కలుగు చేయనది పట్టణములో ఉపద్రవము కలుగునా అంటే ఆయన భక్తిహీనులను శిక్షిస్తాడు. ఆ సమయం రాగానే ఇదిగో గొడ్డలి ఇప్పుడే చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. దేవుని కొరకు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. దేవుని కొరకు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఫలము వస్తుందేమోనని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తున్నాడు. ఇంతకీ రాదు, అంతకీ రాదు. ఆ చెట్టు మోడు బారిపోయింది. ఆ చెట్టు వలన ఇక ఫలం ఉండదు. అప్పుడు అది శాపమునకు లోనవుతుంది. దేవునికి ఫలమునివ్వనటువంటి మానవ జీవితం శాపమునకు లోనవుతుంది. అప్పుడు గొడ్డలి చేత నరకడానికి దేవుడు సిద్ధపడతాడు. కనుక ప్రియులారా, దేవుడు చేసే చర్యలను జాగ్రత్తగా అర్థం చేసుకుని, వ్రాయబడిన మాటలలో ఉన్న సారాంశాన్ని జాగ్రత్తగా గ్రహించి మన బ్రతుకులను పండించుకోవాలి. వాటి వలన మనం మేలునొందాలి. దేవుని వాక్యము వలన మేలునొందాలి. ఆయన నిష్కలంకమైన కనుదృష్టిలో మిమ్మల్ని తప్పించాలనే భావనతో ఆయన చూచే విధంగా మీ మనస్సులను, మీ జీవితాలను మార్చుకొని ప్రభువులో మీ బ్రతుకులను కొనసాగించుకుంటారా? లేక ఆయన ఉపద్రవము కలుగు చేసినప్పుడు నాశనం అయిపోయేటువంటి జాబితాలో మీ బ్రతుకులను ఉంచుకుంటారా? మీరే నిర్ణయం తీసుకోండి. ఈ సమాధానాన్ని గ్రహించి మీ బ్రతుకులను చక్కని రీతిలో మీరు మలుచుకోండి. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును మహాఘనుడునైన మా పరలోకపు తండ్రి, మీ అత్యున్నతమైనటువంటి ఘనమైనటువంటి నామమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. నాయనా, మీరు మాకు అనుగ్రహించినటువంటి జీవము కలిగిన ఈ మాటలలో ఉన్న జ్ఞానము, ప్రభువు నిమిత్తమైన రక్షణ సువార్త జ్ఞానము తండ్రి, మా జీవితములకు ఎంతో విలువైనటువంటి పాఠము. మీ నిష్కలంకమైనటువంటి కనుదృష్టిలో మేము రక్షింపబడే జాబితాలో ఉండాలి. నాయన, అనేక దృష్టాంతముల ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ, పాఠాలు నేర్పిస్తూ, మీ కొరకు బ్రతకాలని మాకు తెలియజేస్తున్నందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. మీ మాటలను పెడచెవిన పెట్టకుండా కేవలం వినువారు మాత్రమై ఉండి వేషధారులమై మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా, మీరు పలికించిన ప్రతి మాటను బట్టి మా యొక్క మనస్సులను మార్చుకొని, మా జీవితాలను మీకు దగ్గర చేసుకొని, ప్రభువులో రక్షణ నొందిన వారమై ప్రభువు కొరకు జీవిస్తూ చివరి శ్వాస వరకు మీ చిత్తాన్ని నెరవేర్చుచు నరకము నుండి మమ్మను తప్పించుటకు తండ్రి మీరు సమర్థులు గనుక, మరణము నుండి మమ్మను రక్షించుటకు నాయన మీరు శక్తిమంతులు గనుక, మేము ఖచ్చితముగా పునరుత్థానము నొందుతామని విశ్వాసము కలిగిన వారమై మీ చిత్తాన్ని నెరవేర్చుచు మిమ్మను తండ్రి ఆనందింపచేయచ్చు, మీ సంకల్పమును పూర్తి చేయొచ్చు, మా బ్రతుకులకు అర్థాన్ని సంపాదించుకొనగలిగే భాగ్యమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మేము అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలంతోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు
మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.